సంధ్యక తెలుసుగా మీ అందరికీ. ఇదిగోండి ఇప్పుడే ఎపిసోడ్ చూసి వీడియో అయితే చేస్తున్నా. ఆమె మాట్లాడిన ప్రతి మాట నాకు నిజంగా హార్ట్‌కి టచ్ అయింది. ఆమె ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే, ఆమె ప్రతి మాటలోనూ ఒక మంచి మోటివేషన్ అయితే కనపడ్డది నాకు. అండ్ ఆమె పడ్డ కష్టం ఎంతుందో, ఆమె పడ్డ బాధ ఎంతుందో నిజంగా 19 ఏండ్లకే ఒక మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది అంటే, ఎన్ని కష్టాలు పడి ఉంటుండొచ్చంటో, ఎన్ని ప్రాబ్లమ్స్ పడి ఉండొచ్చంటారో చెప్పండి. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆమె పడ్డ బాధ ఏ మహిళ పడొద్దనే ఈ ఒంటరి మహిళల కోసమైతే ఒక మదర్ ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇంకొకటి సింధు తాయమ్మ గురించి చెప్పింది. నాకైతే నిజంగా షాక్ అసలు. ఆమె గురించి, ఆమె పడ్డ బాధ గురించి, వాళ్ళ 4గో సంతానం గురించి అమ్మో నిజంగా మస్తు షాక్ అయ్యాను నేను అర్జెంటుగా సింధు తాయమ్మ గురించి అయితే స్టోరీ మొత్తం చదవాలని అయితే ఫిక్స్ అయినా. నాకైతే ఈమె గురించి అసలు సరిగా తెలియదనమాట. మీకు ఎంతమందికి సింధు తాయమ్మ గురించి తెలుసు అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అసలు సంధ్యా మేడం తెలివికి, ఆమెకున్న గట్స్‌కి ఇక్కడ ఉండాల్సిన మనిషి కానే కదనమాట. అసలు తను ఎక్కడ ఉండాల్సిన మనిషి అసలు చెప్పాలి అంటే ఇక మీకు అర్థమై ఉంటుంది కదా. కామెంట్ చేయండి.